జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన ఒక అద్భుతమైన కీలకమైన న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. ఖచ్చితంగా మీ అందరికి పక్కాగా నచ్చుతుంది. ఈ దేశాన్ని ఎంతమంది అయితే ప్రేమిస్తారో, ఈ దేశ భవిష్యత్తు ఎంతమంది అయితే కోరుకుంటారో, ఈ దేశం ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకొని నిలబడుకోవాలని చెప్పి ఎంతమంది అయితే ఆశిస్తారో వాళ్ళందరికీ నచ్చే విధంగా ఒక మంచి అద్భుతమైన న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈ మోడీ 3.0లో వచ్చే 1000 సంవత్సరాలకు కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు పదే చెప్పిన సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అతి పెద్ద నిర్ణయం ఒకటి తీసుకునింది. అదే $31.6 బిలియన్ ఏకంగా 25 సబ్మెరైన్లను అయితే తయారు చేయడం. అంటే మన దేశ కరెన్సీలో మన డబ్బుతో పోలిస్తే 2.6 లక్షల కోట్ల రూపాయలతో భారత్లోనే మేక్ ఇన్ ఇండియాలో 25 మెగా సబ్మెరైన్లను అయితే తయారు చేయనున్నారు. భవిష్యత్తులో భారతీయులు ఎటువంటి ఇబ్బందులు కూడా పడకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం ఈ అతి పెద్ద నిర్ణయం తీసుకునింది. అర్థమైందా? చూడండి, ఎంత మామూలుగా పూనకాలు వచ్చేట్టుగా ఉన్నాయి. చైనా కొంచెంసేపు మన శత్రు దేశం చైనా కదా, దాని గురించి ఒక 2 ముక్కలు చెప్తాను మీకు. ఎందుకంటే మన శత్రు గురించి కూడా కాసేపు మనం మాట్లాడుకోవాలి. మనం ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పిన, చైనాకు బలం ఎవరి అంటే చైనీస్ పీపుల్స్ ఆర్మీ. ఈ చైనీస్ పీపుల్స్ ఆర్మీకి బలము చైనీస్ నేవీ. ఈ చైనీస్ నేవీకి బలం ఎవరి అంటే చైనీస్ సబ్మెరైన్లు. చైనా దగ్గర 74 సబ్మెరైన్లు ఉండగా భారతదేశం దగ్గర ఎన్ని సబ్మెరైన్లు ఉన్నాయి తెలుసా? కేవలం 16 మాత్రమే ఉన్నాయి. ఈ 16 సబ్మెరైన్లో కూడా 6 సబ్మెరైన్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక తయారు చేసే సబ్మెరైన్లే. ఏది? ఇంకొక 6. అంటే దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసింది తెలుసునా? 10 అంటే 10. అంటే ఇన్నేళ్లలో కొన్ని దశాబ్దాలు 6 ఏళ్ల పైగా పరిపాలించిన ఈ కాంగ్రెస్ పార్టీ 10 సబ్మెరైన్లు సమకూరిస్తే కేవలం 10 సంవత్సరాల్లో వచ్చేసి 6 సబ్మెరైన్లకు సమకూర్చాడు నరేంద్ర మోడీ. మళ్ళీ నరేంద్ర మోడీ ఏం చేశాడని అడుగుతారు కొంతమంది లఫంగి లత్కోర్ డెకాయిట్ గాళ్ళంతా కూడా వచ్చి. ఇంకొక విషయం ఏంటంటే అమెరికా కంటే ఎక్కువగా చైనా దగ్గరే ఈ సబ్మెరైన్లు ఎక్కువగా ఉన్నాయి. చైనాకు 74 సబ్మెరైన్లు ఉండడంతో ఇక చైనా ఆడింది ఆట పడింది పాటగా సాగుతుంది. ఇక్కడ మరొక కీలకమైన విషయం ఏంటంటే ఏ దేశాన్నైనా కూడా బెదిరించాలి అంటే చైనా ఏం చేస్తుందో తెలిసిన ముందు వాళ్ళు సబ్మెరైన్లు పంపించాలి. ఎందుకో ఆ అవతల భయపెట్టేదానికి. ప్రస్తుతం ఈ ఫిలిప్పీన్స్ దేశాన్ని, తైవాన్ దేశాన్ని ఈ చైనా సబ్మెరైన్లను ఉపయోగించే వాళ్ళని భయపెడుతుంది. మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి హిందూ మహాసముద్రంపై భారత్ నేవీ అయితే ఆధిపత్యం చెలాయిస్తుంది. ఏది? మనకుండే ఈ 16 సబ్మెరైన్లతోనే. హిందూ మహాసముద్రాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవడానికి భారత్ ఏంటంటే శత విధాలా ప్రయత్నం చేస్తుంది. కానీ చైనా మాత్రం హిందూ మహాసముద్రంపై తమ ఆధిపత్యం ఉండాలని చెప్పేసి భావిస్తుంది. ఎందుకంటే మన మీద ఎప్పుడు కన్నే కదా వాళ్ళక. అట్లా హిందూ మహాసముద్రాన్ని తామే కంట్రోల్ చేయాలని చెప్పేసి చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చెలాయించాలంటే ఏ దేశానికైనా కూడా యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు అవసరం ఉండాలి. ఈ సబ్మెరైన్లు అలాగే యుద్ధ నౌకలు చైనాకు కావాల్సినవి ఉన్నాయి. దీంతో ఏంటంటే మోడీ ప్రభుత్వం ఒక పక్క దేశంలోనే, నేను ఇంతకుముందు కూడా రీసెంట్గా ఒక వీడియో ఒకటి చేసిన ఈ సబ్మెరైన్ల గురించే, మన దేశంలోనే 66 యుద్ధ నౌకలను ప్రస్తుతం నిర్మిస్తుంది. ఆల్రెడీ అది ప్రాసెస్లో జరుగుతుంది ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఈ $31.6 బిలియన్ ఏకంగా మరో 25 కొత్తగా ఈ సబ్మెరైన్లు అయితే నిర్మించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయానికి వచ్చింది. అంటే ఈ 2.6 లక్షల కోట్ల రూపాయలతో 25 మెగా సబ్మెరైన్లను ఇప్పుడు భారత్ నిర్మించనున్నది. ఈ 25 సబ్మెరైన్లలో కొన్ని సబ్మెరైన్లను ఫ్రాన్స్ సహకారంతో, కొన్ని సబ్మెరైన్లను జర్మనీ సహకారంతో, మరికొన్ని సబ్మెరైన్లను రష్యా సహకారంతో వీటిని నిర్మించనున్నారు. ఈ 25 సబ్మెరైన్లలో దాదాపు 15 సబ్మెరైన్లు న్యూక్లియర్ సబ్మెరైన్లు కావడం ఇక్కడ విశేషం. మొత్తంగా ఏంటంటే ఈ 25 సబ్మెరైన్లను పూర్తిగా భారతదేశంలోనే మన మేక్ ఇన్ ఇండియాలోనే నిర్మించనున్నారు. అర్థమవుతుందా? ఈ 25 సబ్మెరైన్లను కేవలం 10 సంవత్సరాల్లో నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం ఇక్కడ మరొక విశేషం. అంటే భవిష్యత్తులో కూడా భారతదేశం హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చెలాయించాలంటే మోడీ ప్రభుత్వం ఇప్పటి నుండే కార్యాచరణ సిద్ధం చేస్తుందన్నమాట. అది ఆ మ్యాటరా? ఊరికేనే మోడీని ఏదంటే అది మాట్లాడతారో అదిగిని ఇదిగిని చెప్పి నోటుకు వచ్చినట్టు కనీసం నిద్రలేసిన నోట్లో బ్రష్ అన్న వేసుకోరో ఈ అవలే మండా కొడుకులంతా వచ్చి అవలే మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అది మోడీ అంటే. ఆయన ముందు చూపు చూడండి ఎట్టున్నదో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దశాబ్దాల కాలం పాటు పరిపాలిస్తే కేవలం 10 సబ్మెరైన్లు ఉంటే, అలాంటిది నరేంద్ర మోడీ గారి ఈ 10 ఏళ్ల పాలనలోనే 6 సబ్మెరైన్లు తయారు చేసినాడు. ఇప్పుడు ఆల్రెడీ 66 యుద్ధ నౌకలు ఆల్రెడీ అయ్యి తయారీలో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 25 సబ్మెరైన్లు తయారు చేయడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేశారు. అదియా సంగతే. ఇప్పుడు అర్థం చేసుకోండి మోడీ గారు ఏం చేస్తున్నారు, భారతదేశ రక్షణ రంగం ఏ స్థాయిలో డెవలప్ అవుతుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అలాగే
మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు 10 మందికి తప్పనిసరిగా షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే అంతమందిలో మార్పు వస్తుంది. మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మా మీదనే కాదు, మీ మీదనే కూడా ఉండాలని చెప్పేసి మీరు మర్చిపోవద్దు. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా ఈ వీడియో చూసినట్టు వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మేము అందించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.